వ్యక్తి లేదా సంస్థ పేర్లతో సహా వచ్చే గ్రీటింగ్ కార్డ్స్ని పర్సనలైజ్డ్ క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ అంటారు. ఇది క్రిస్మస్కే కాదు, న్యూ ఇయర్కి కూడా, అలాగే సంక్రాంతికి కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ బిజినెస్. సెకండ్ది ఫెస్టివ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇన్స్టాగ్రామ్ పోస్టులు అంటే మీకు చెప్పక్కర్లేదు, పోస్టులు, స్టోరీలు, రీల్స్ అంటూ ఈ ఫెస్టివ్ సీజన్లో ప్రింటబుల్ గిఫ్ట్ ట్యాగ్స్ అండ్ ర్యాపింగ్ పేపర్. గిఫ్ట్ పేపర్లు, గిఫ్ట్ ట్యాగ్స్ ప్రింట్ చేసుకునే విధంగా తయారు చేసుకుని డిజైన్ చేసుకోవచ్చు. ఈవెంట్ ఇన్విటేషన్స్ ఫర్ క్రిస్మస్ పార్టీస్, డిజిటల్ ప్లానర్స్ ఫర్ ది న్యూ ఇయర్. ఇవన్నీ ఫ్రీగా టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. మరి క్యాన్వా ఉపయోగించి తయారు చేయడానికి సిద్ధమైతే ఇందులో ఒక టెంప్లెట్ని నేను ఎడిట్ చేసి చూపిస్తాను. ముందు మీరు క్యాన్వాని సింపుల్గా ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయితే ఫస్ట్ హోమ్ స్క్రీన్ మీకు ఇలా కనపడుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హోమ్, ప్రాజెక్ట్స్, టెంప్లెట్స్ అని ఉన్నాయి కదా. ఇక్కడ మీకు కావాల్సిన టెంప్లెట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. అంటే మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలన్నా, ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలన్నా, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలన్నా, ఒక యానిమేషన్ క్రియేట్ చేయాలన్నా, అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు ఏమైనా క్లిక్ చేయాలన్నా సరే అన్ని టెంప్లెట్స్ ఇందులో ఉంటాయి. టెంప్లెట్స్లోకి వచ్చేద్దాం. ముందు మనం టెంప్లెట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇన్స్పైర్డ్ బై యువర్ డిజైన్. నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేశాను కాబట్టి నేనేం డిజైన్స్ చేశానో దాన్ని బట్టి ఇక్కడ కొన్ని పికప్ చేసుకుంటుంది. సో ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అప్కమింగ్ ఈవెంట్స్ అని ఉంది కదా. సో ఇట్లాంటివన్నీ మీరు వాట్సాప్ స్టేటస్లో అవి చూస్తూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ మీరు ఈజీగా ఏం పెద్దగా కష్టపడకుండా తయారు చేయొచ్చు ఇలాంటి గ్రీటింగ్స్. చూడండి ఎన్ని రకాల ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉన్నాయో. ఇవి జస్ట్ మీరు క్లిక్ చేసి దాని మీద మీ పేర్లు, మీకు సంబంధించిన ఆ వ్యక్తుల పేర్లు లేకపోతే ఆ సంస్థల పేర్లు యాడ్ చేసుకోండి. జస్ట్ నేను ఒకటి ఎడిట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ స్టేటస్ ఇట్లాంటిది, దీని మీద క్లిక్ చేసుకొని కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే టెంప్లెట్ ఎడిట్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇందులో 2024 అని ఉంది, మెరీ క్రిస్మస్ అని ఉంది. సో ఇక్కడ మీ పేరు ఏదైనా పెట్టాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఎలిమెంట్స్